మీరెప్పుడైనా వాసుకి పాము గురించి విన్నారా? పురాతనమైన సర్పం ఇది. వాసుకి అంటే శివుడి మెడ చుట్టూ ఉండే పాము. మనం టెంపుల్లో గనక చూస్తే పాము విగ్రహాలు అయితే ఉంటాయి. 46 బిలియన్ సంవత్సరాల క్రితం అంటే 4.6 కోట్ల సంవత్సరాలకి ముందు ఈ కాలం ఎంత పురాతనమైందో ఒకసారి అయితే ఊహించండి. గుజరాత్ అని పిలిచే భారతదేశంలోని ఒక ప్రాంతంలో చాలా పెద్ద పాము నివసించేది. దాని పేరు వాసుకి ఇండికాస్. ఈ పాము 2005లో కనుగొనబడింది. 2024లో అధికారికంగా ధృవీకరించబడింది. ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద పాము. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఓర్ ఫిష్ అంటే డూమ్ డే ఫిష్ అంత పొడవుగా అయితే ఉండేది. ఓర్ ఫిష్ అంటే సముద్రంలో కనిపించే ఆ పొడవైన చేప. దాదాపు 11 మీటర్ల వరకు పెరిగే జీవి. చాలామంది డౌట్ ఏంటంటే ఈ రెండు జీవులకు ఏదైనా సంబంధం ఉందా అని. దాని గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద పాము భారతదేశంలో కనుగొనబడింది. అప్పట్లో ఏ విధంగా ఉండేదో 4.6 కోట్ల సంవత్సరాల క్రితం. ఆ కాలంలో సింహాలు పులులైతే లేవు, కేవలం ఏనుగులు మాత్రమే ఉండేవి. కానీ వాటికి తొండం అయితే ఉండేది కాదు. అది పూర్తిగా పురాతన కాలం. మానవులు కూడా అప్పటికి ఇంకా భూమిపైకైతే అడుగు పెట్టలేదు. అప్పటికి ప్రపంచం ఎలా ఉంది, వాసుకి ఎలా కనుగొనబడింది, దానికి వాసుకి అనే పేరు ఎందుకు పెట్టారో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. చాలా సంవత్సరాలుగా టైట్ అనుభవ అనే పాము అతిపెద్ద పాముగా రికార్డ్ అయితే కలిగి ఉంది. కానీ 2005లో గుజరాత్లోని ఒక లిగ్నైట్ గనిలో అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. ఒక రోజున గుజరాత్లోని ఒక మైనింగ్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి పెద్ద ఎముక లాంటి వస్తువు అయితే కనిపించింది. దాన్ని చూసి రాయి ఏమో అనుకున్నారు. దాన్ని బయటకి తీసేందుకు త్రవ్వకాలు మొదలుపెట్టారు. త్రవ్వుతున్న కొద్దీ అలాంటి 27 ఎముకలు అయితే దొరికాయి. అన్ని ముక్కలు ఒకేలాగా అయితే కనిపించాయి. ఈ ముక్కలన్నీ ఒకదాని పక్కన ఒకటైతే ఉన్నాయి. ఏదో రహస్యం బయటపడుతుందని అందరికైతే అనిపించింది. ఇవన్నీ ఒకే జీవివా లేదా వేరువేరు జీవులవా అని అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడికి పరిశోధకులు అయితే వచ్చారు. వారు పరిశీలించి 27 వెన్నుముకలు కలిగిన పాము అని తెలిపారు. ఇది ఒక సాధారణ పాము అయితే కాదు, ఏదో అసాధారణమైన జీవి. ఇది ఏ జీవి ముక్కలు అని అందరి మనసులో ఒక డౌట్ అయితే పేరుకుపోయింది. ఇంత పెద్దదిగా ఎలా ఉంది? 2005 నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఒక్కొక్కటి వాసుకి రహస్యాలను అయితే చెప్పుకొచ్చారు. గుజరాత్ అంటే మనకు ఎడారి అయితే గుర్తొస్తుంది. అక్కడ వర్షాలు తక్కువ, ఎండలు ఎక్కువగా ఉండే ప్రదేశం. ఈ శిలాజం మనకు ఒక కొత్త కథ సృష్టించింది. ఒకప్పుడు భూమి ఇలా ఉండేది కాదని వాసుకి గురించి తెలుసుకున్న తర్వాత భారతదేశ చరిత్రలోనే తెలియని అనేక విషయాలైతే తెలిసాయి. ఈ అద్భుతమైన పాము 4.6 కోట్ల సంవత్సరాల క్రితం అయితే జీవించేది. ఐఐటి రూర్కీ పరిశోధకులు ఈ శిలాజాలాన్ని కనుగొన్నారు. వాళ్ళు దీన్ని పీర్ రివ్యూ అధ్యయనాల ద్వారా ధృవీకరించారు. దీన్ని సరైన శాస్త్రీయ పరిశోధనలతో బ్యాకప్ అయితే చేశారు. చాలామంది శాస్త్రవేత్తలు దీన్ని పరీక్షించారు. ఇది పాము శిలాజం అని చెప్పారు. 4.6 కోట్ల సంవత్సరాల పురాతనమైన పాము శిలాజం గుజరాత్లో ఒక మైండ్లో అయితే దొరికింది. చాలా ప్రశ్నలకు కేంద్ర బిందువుగా అయితే మారింది. 4.7 కోట్ల సంవత్సరాల క్రితం గుజరాత్ ఒక ద్వీపంగా ఉండేది. అప్పుడు ఏవీ లేవు, హిమాలయాలు కూడా లేవు. ఆ సమయంలో భారతదేశం దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా నుంచి దూరంగా జరుగుతుంది. ఒకప్పుడు అర్జెంటీనా, దక్షిణ అమెరికా, భారతదేశం అన్నీ ఒకే భూభాగంలో ఉండేవి. తర్వాత భారతదేశం విడిపోయి తన సొంత ప్రయాణం అయితే మొదలుపెట్టింది. పాములకు ప్రసిద్ధమైన ప్రాంతాలు బ్రెజిల్, మెక్సికో మరియు భారతదేశం. చాలా కాలం క్రితం ఈ ప్రాంతాలన్నీ ఒకే భూమిలో భాగంగా ఉండేవి. అప్పట్లో భారీ పాముల ఉనికిలో ఉండడం అయితే సహజం. ఆ కాలంలో వాసుకి లాంటి పాములు ఆ సమయంలో భూమిపై అత్యధికంగా అయితే ఉండేవి. డైనోసార్లు కూడా అప్పటికే అంతరించిపోయాయి.
పూర్వీకులు అప్పటికే పరిణామం అయితే చెందుతున్నారు. అందుకే చాలా కాలం పాముల రాజ్యం అయితే నడిచింది. ఈ పాములు 50 అడుగుల పొడవు వరకు అయితే ఉండేవి. ఇప్పుడున్న ఓర్ ఫిష్, డూమ్ ఫిష్ అంత పొడవుగా ఉండేవి. చాలా పెద్ద పరిమాణంలో పాములు అయితే ఉండేవి. దాదాపుగా 10 మంది నిలబడితే ఎంత హైట్గా ఉంటారో అంత హైట్లో ఈ పాములు అయితే ఉండేవి. ఒక్క పాము బరువు దాదాపు 1000 కిలోల వరకు అయితే ఉండేది. ఓర్ ఫిష్ లాగా సన్నగా కాదు, కొండ చిలువ కన్నా బలంగా, దృఢంగా, దానికన్నా పెద్దదిగా అయితే ఉండేది. ఇది చాలా పెద్ద జీవి. లేవియాతన్ వంటి భారీ జీవులు చాలామందికి డౌట్గానే అయితే ఉంది. ఎందుకంటే అది ఉంది అనడానికి ఆధారాలు అయితే ఏమీ లేవు కాబట్టి చాలామంది దాని గురించి ఆలోచించడం లేదు. అయితే వాసుకి విషయానికి వస్తే అది పట్టుకుందంటే ఎముకలు నుజ్జు నుజ్జు అయ్యేంత వరకు అది అలాగే పట్టుకొని తర్వాత మింగేస్తుంది. ఇది ఎంత పెద్ద జీవులనైనా సరే ఒకేసారి అయితే మింగేస్తుంది. వాసుకి 4.7 మిలియన్ సంవత్సరాల క్రితం పర్యావరణ వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి సహాయపడింది. ఆ కాలంలో భూమి మీద చాలా వేడిగా ఉండేది. అప్పుడు పొడిగా ఉన్న గుజరాత్ ఒకప్పుడు ఉష్ణమండల అడవిగా అయితే ఉండేది. చాలా పెద్ద పరిమాణంలో ఉండే పాములైతే ఉండేవని తెలియజేసింది. అవి మొసళ్ళను కూడా వేటాడైతే తినేవి. వాసుకి ఇండికస్ అతిపెద్ద జీవి. వాటి రాజ్యమే కొన్ని సంవత్సరాలు అయితే నడిచింది. తర్వాత తిమింగలాలు మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపైన అయితే నడిచేవి. మరి దాని తర్వాత సముద్రంలోకి అయితే వెళ్ళి జీవించసాగాయి. వాసుకి ఇండికస్ ఒక పీడకల లాంటిది. భూమిపై అత్యంత భయంకరమైన వేటగాడు. హిందూ పురాణాల ప్రకారం వాసుకి శివుడు మెడ చుట్టూ ఉండే పాములా గుర్తించబడింది. వాసుకి అనేది ఆడపేరులా ఉన్నప్పటికీ అది మొగపాము. అతను సర్పాలకు రాజు, నాగలోకాన్ని పాలించేవాడు, నాగులకు నాయకత్వం వహించాడు. ఇతడు శివుడి భక్తుడు. పురాతన సంఘటనల్లో అతడు కీలక పాత్ర పోషించాడు. చాలామందికి ఈ విషయం అయితే తెలిసి ఉంటుంది. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలకడానికి వాసుకిని తాడుగా అయితే ఉపయోగించారని ఇది మనం చూసాం, విన్నాం కూడా. మరణ తథ్యం అయిన తర్వాత శివుడు దాన్ని అధిగమిస్తాడు. శివుడు మాత్రమే శాసిస్తాడు. అందువల్ల వాసుకి శివుడికి తనని తాన్ని అర్థించుకుంటాడు. దేవతలు రాక్షసులు సముద్రంలో చిలికినప్పుడు విషం అయితే వస్తుంది కదా, మరి దాన్ని శివుడు ప్రపంచం కోసం అన్నిటినీ పణంగా పెట్టి ప్రమాదం ఉన్నా కూడా ఆ విషాన్ని అయితే తాగుతాడు. అయినా కూడా ఆయన బ్రతికి ఉంటాడు. అందుకే వాసుకి శివుడి త్యాగానికి మెడపై అయితే నిలిచింది. మరి శివుడు వాసుకి మనం తెలుసుకుంటున్న వాసుకి ఒకటేనా అంటే రెండు వేరువేరు. పురాణాల్లో వాసుకి అనేది అత్యంత విషపూరితమైన పాము. కానీ గుజరాత్లో కనుగొన్న పాము విషపూరితమైనది కాదు. దీన్ని బట్టి మనమైతే చెప్పొచ్చు ఇది పాము ఈ పాము రెండు వేరువేరని. శాస్త్రవేత్తలు కూడా సేమ్ అదే విధంగా ఆ పాము ఈ పాము ఒకటి కాదు రెండు వేరువేరని అయితే చెప్పారు. వాసుకి అనే పాము విషసర్పం. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాసుకి అనేది బలమైన విషసర్పం. అంటే తన బలంతో ఎదుటి జీవులను చంపేది. అయితే చాలామంది పాము శిలాజం ఎప్పుడు కనుగొనబడిందో అప్పుడు ప్రళయం వస్తుందని సంకేతం అని అయితే అంటున్నారు. కానీ ఇది నిజం కాదు. అలాంటిది జరగవు. నిజానికి ఇది 2005లో కనుగొనబడింది. శాస్త్రవేత్తలకు పూర్తిగా దీన్ని అన్వేషించి చెప్పడానికి 9 ఏళ్ళు అయితే పట్టింది. మరి వాసుకిని కనుగొన్నదేమో 2005లో, కానీ పూర్తిగా నిర్వహించడానికి 2014 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పటి వరకు పెద్ద పాము అంటే మనకు తెలిసింది టైటానోబావా అనే పాము. ఇప్పుడు ఈ వాసుకి గురించి తెలిసిన తర్వాత పెద్ద సవాలుగా అయితే మారింది. వాసుకిని బలమైన పాముగా ప్రపంచానికైతే తెలిపారు. మనకి చాలామందికి అయితే తెలిసి ఉండదు. పాములు అంటే నార్మల్గా కొన్ని అయితే మనం చూసాం పెద్దవి,
అనకొండ అలాంటివి. మరి 4.6 కోట్ల సంవత్సరాలకి ముందు ఇంత పెద్ద పాములు అయితే ఉన్నాయని మనకైతే తెలిసింది. మరి అది గుజరాత్లో అయితే దాని శిలాజాలు దొరకడం వల్ల పూర్తిగా అన్వేషించి అది 4.6 కోట్ల సంవత్సరాల ముందు కాలంలో ఇంత పెద్ద పాములు అయితే జీవించి ఉండే విషయం శాస్త్రవేత్తలు అయితే చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.